గ్రాండ్ గాలా ఈ ఫిబ్రవరి 3న ఉదయం 10 గంటల నుండి మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ లో. టికెట్స్ అవైలబుల్ ఆన్ బుక్ మై షో, పేటిఎం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మహేశ్వరి. పిల్లల్లో మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి, వాళ్ళు చేసే పని ముఖ్యంగా చదువుపైన కాన్సన్ట్రేషన్ పెరగడానికి యోగా ఆసనాలతో పాటు ప్రాణాయామాలు కూడా ఉన్నాయి. అయితే వీటి గురించి, ఇవి ఎలా చేయాలి అనే వివరాల గురించి, అలాగే ఈ టైంలో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఇలాంటి విషయాలన్నిటి గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా ట్రైనర్ అలాగే న్యూట్రిషనిస్ట్ హిమా గారు. మరి వారితో మాట్లాడదాం. నమస్తే హిమా గారు. నమస్తే. హిమా గారు, ఎగ్జామ్స్ వస్తున్నాయి. పిల్లల మానసిక ఒత్తిడి అన్నది కామన్, ఎప్పుడు ఉంటాయి. ఈ ఎగ్జామ్ టైంలో ఇంకా కాస్త ఎక్కువగా ఉంటుంది. సో వీళ్ళు ఈ టైంలో యోగా ఆసనాలే కాకుండా వీటితో పాటు ప్రత్యామ్నాయంగా కొన్ని ప్రాణాయామాలు కూడా ఉన్నాయనేసి అంటారు కదా. సో ఈరోజు ఆ ప్రాణాయామాలు ఎలా చేయాలి అండ్ అలాగే ఈ ఎగ్జామ్ టైంలో ముఖ్యంగా వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే వాళ్ళకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది అండ్ స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి అనే వివరాలు తెలియజేస్తారా మాకు? తప్పకుండా అండి, తప్పకుండా. ఓకే, అయితే ఇప్పుడు ఎన్ని ప్రాణాయామాలు చూపించారు? 2 ప్రాణాయామాలు చేద్దామండి. నాడీ శుద్ధి ప్రాణాయామం అంటారు. అంటే లంగ్ కెపాసిటీ పెరగటానికి, అలానే నాజిల్ బ్లాక్ ఉంటే కూడా క్లియర్ అయిపోతుంది. దాంతోపాటు బ్రాహ్మరి ప్రాణాయామం, తల్లో ఉన్న నర్వ్స్ అని వైబ్రేట్ అయ్యి బ్లడ్ పంపింగ్ జరగటానికి హెల్ప్ అవుతుంది. ఓకే, అయితే ఇప్పుడు నాడీ శుద్ధి ప్రాణాయామం ఎలా చేయాలి, దాని బెనిఫిట్స్ ఏంటో చెప్తారా? తప్పకుండా. సో నాడీ శుద్ధి ప్రాణాయామానికి ఫస్ట్ నాసిక ముద్ర అండి. కిడ్స్ కమ్ ఆన్, ఫోల్డ్ ద ఇండెక్స్ అండ్ ద మిడిల్ ఫింగర్. చూపుడు వేలు మధ్య వేలు ఫోల్డ్ చేసి లెఫ్ట్ నాస్ట్రిల్ ఎడం వైపు నుంచి స్టార్ట్ చేయాలి. బ్రీద్ ఇన్ ఫ్రమ్ ద లెఫ్ట్ నాస్ట్రిల్, చాలా స్లోగా గాలి పీల్చుకోండి. హోల్డ్, కాసేపు ఆపి. బ్రీద్ అవుట్ ఫ్రమ్ ద రైట్, కుడి వైపు నుంచి వదిలేసి చాలా స్లోగా. అగైన్ కుడి వైపు నుంచి పీల్చుకోండి. హోల్డ్, breathe out from the left. చాలా స్లోగా. ఎప్పుడు గాలి వదులుతున్నప్పుడల్లా మన స్ట్రెస్ కొద్దిగా బయటకు వెళ్ళిపోతుంది అనమాట. సో నాడీ శుద్ధి ప్రాణాయామ ఎగ్జామ్స్ అని కాదు, ఉట్టప్పుడు కూడా చేయాలి. సో బ్రీదింగ్ ఎందుకంటే ఇప్పుడు మా పిల్లలందరికీ రెగ్యులర్గా ఎందుకు చేయిస్తాము, చిన్నపిల్లలతో సహా ఇప్పుడే స్టార్ట్ చేయాలి. ఎందుకంటే బ్రీదింగ్ బట్టి మన లైఫ్ స్పాన్ డిపెండ్ అయి ఉంటుంది. ఎంత స్లోగా, నిమిషానికి ఎంత స్లోగా మనం బ్రీద్ అవుట్ చేస్తే, గాలి పీల్చుకుని వదిలితే అంత హెల్దీగా ఉన్నట్టు. సో అందుకోసమని యూజువల్లీ యోగాలో మనం ఈ బ్రీదింగ్ టెక్నిక్కి మనం టార్టాయిస్ కానీ ఈ కుక్కతో కానీ పోలిస్తాం. కుక్క బ్రీదింగ్ చాలా హెవీ, డాగ్ లైఫ్ స్పాన్ అందుకే చాలా తక్కువ. అలాగే మీరు టార్టాయిస్ చూసుకుంటే ఆల్మోస్ట్ 400 years ద మ్యాక్సిమం. సో ఎందుకంటే దాని బ్రీదింగ్ చాలా స్లోగా ఉంటుంది. సో మీ బ్రీదింగ్ మీద గ్రిప్ దొరకాలి. అలానే పీల్చుకుని వదులుతున్నప్పుడు లోపల ఉన్న టాక్సిన్స్ అన్నీ కంప్లీట్గా క్లియర్ అయిపోతాయి. సో అందుకోసమే నాడీ శుద్ధి ప్రాణాయామ చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఎగ్జామ్స్ టైంలో. ఇది ఏదంటే ప్రతి మనిషికి, ఎస్పెషల్లీ పిల్లలకి వాళ్ళు చెప్పలేరు, ఒక నాజిల్ బ్లాక్ ఉంటుంది పడుకునేటప్పుడు. ఆ నాజిల్ ఎప్పుడైతే క్లియర్ అవుతుందో లంగ్స్కి అడ్డు ఉంటుంది. సో లంగ్స్ ఎప్పుడైతే క్లియర్ అవుతాయి, అలానే మన చుట్టూ దుమ్ము ధూళి, ఇక్కడ హైదరాబాద్లో ఎస్పెషల్లీ ఇటు సైడ్ తెలంగాణ సైడ్ మాయిశ్చర్ ఉండదు, అట్మాస్ఫియర్ తేమ అనేది తక్కువ. సో పిల్లల్లో కూడా చాలా మటుకు సైనస్ అనేది మేజర్ ప్రాబ్లం. సో అందుకు కూడా ఇది బాగా హెల్ప్ అవుతుంది. అంటే జ్ఞాపక శక్తిని పెంచుతుంది అండ్ సైనస్ కి కూడా అన్ని విధాలండి. దీనికి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. యోగాలో ఉన్న బెనిఫిట్స్ అదేనండి, ఒక్కదానికి చేస్తే చాలా లాభాలు ఉంటాయి. అవును మహేశ్వరి గారు. అండ్ దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బ్రీద్ ఇన్ కన్నా బ్రీద్ అవుట్ ఎక్కువసేపు 1:2 రేషియోలో ఉండాలి. గాలి పీల్చుకోవడం మనం చేసేస్తున్నాం, గాలి వదలటం అనేది బాటమ్ ఆఫ్ ద లంగ్స్ కింద నుంచి టాక్సిన్స్ మల్లిలాలు అన్నీ బయటకు రావాలి అంటే బ్రీద్ ఇన్ కన్నా బ్రీద్ అవుట్ ఎక్కువసేపు చేయాలి. ఓకే, రైట్. అలాగే నెక్స్ట్ ఇంకొక ప్రాణాయామ అని చెప్పారు, బ్రాహ్మరి ప్రాణాయామం. బ్రాహ్మరి ప్రాణాయామంలో యాక్చువల్లీ ఓంకారానికి సైంటిఫికలీ ప్రూవెన్ వేళ్ల దగ్గర నుంచి, కాళ్ళ వేళ్ల దగ్గర నుంచి తల దాకా అన్ని నరాలు వైబ్రేట్ అవుతాయి. సో ఎప్పుడైతే అది జరుగుతుందో బ్లడ్ పంపింగ్, రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. సో బ్రాహ్మరి ప్రాణాయామంలో ఎస్పెషల్లీ తలకి సంబంధించిన ప్రాబ్లమ్స్, అంటే ఎగ్జామ్స్ టైంలో బాగా సమ్మర్ మూలన హెడేక్స్ రావటం, పిల్లలకి స్ట్రెస్ రావటము, అలాగే చిరాగ్గా ఉండటము, గుర్తు ఉండకపోవటము, ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ తగ్గి రిలాక్స్డ్గా ఉండాలంటే బ్రాహ్మరి ప్రాణాయామం చాలా బాగా హెల్ప్ అవుతుంది. మరి ఈ బ్రాహ్మరి ప్రాణాయామం ఎలా చేయాలో చూపించుతారా? తప్పకుండా. విత్ ద థమ్ ఫింగర్ మీ బొటన వేలుతో మీ చెవులను కంప్లీట్గా క్లోజ్ చేయాలి. స్పెట్స్ ఉన్న వాళ్ళు స్పెట్స్ తీసేయాలి. ఈ 4 ఫింగర్స్ని ఒకటి ఇక్కడ ఇలా పెట్టుకోవచ్చు, లేదు కుదరట్లేదంటే కప్ లాగా కళ్ళు నొక్కకుండా జస్ట్ కప్ లాగా ఇలా పెట్టి
ముక్కుతో పీల్చుకుని ముక్కుతోని అనే శబ్దం చేయాలి. ఓకే, బ్రీద్ ఇన్, అగైన్ బ్రీద్ ఇన్, breathe in, down slowly. మీకు చేస్తుంటేనే వైబ్రేషన్ తెలిసిందా లిప్స్ దగ్గర నుంచి. సో ఇది చాలా ఎఫెక్టివ్ ప్రాణాయామం అండి, ఎస్పెషల్లీ పిల్లలకి స్ట్రెస్ తగ్గటానికి. ఎగ్జామ్స్ టైంలో ఇంకొంచెం ఎక్కువసార్లు చేయాలి. అండ్ కళ్ళు కూడా కాస్త రీఫ్రెష్ అయినట్టు కూడా రిఫ్రెష్ అవుతుంది. రైట్. అయితే ఈ ప్రాణాయామ అన్నది ఒక టైమింగ్ ఏమైనా ఉంటుందా అండి చేయడానికి, లేకంటే ఏదైనా యోగా ఏ ప్రాణాయామ కానీ బెస్ట్ టైం ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఓకే, కుదిరని పక్షాన మన భోజనానికి అసలు ప్రాణాయామానికి మన ఫుడ్కి అట్లీస్ట్ 2-3 hours గ్యాప్ తీసుకుని చేసుకోవచ్చు. ఓకే, నాట్ ఏదైనా ఇమీడియట్లీ ఆఫ్టర్ ఫుడ్ చేయకూడదు. ఎంత టైం చేయాలి ఇది? ఇది అంటే లాంగ్ ఓంకారం, అది లంగ్ కెపాసిటీ బట్టి ఉంటుంది. మనం స్లోగా పెంచుకుంటా వెళ్ళొచ్చు. అదొక 3-4 times చేసుకుంటే సరిపోతుంది. అలా స్టార్ట్ చేసి స్లోగా పెంచుకుంటా వెళ్ళొచ్చు. అయితే హిమ గారు, మీరు ఒక న్యూట్రిషనిస్ట్ కూడా. సో పిల్లల్లో ఒత్తిడి తగ్గడానికి ఆహారం కూడా చాలా ఇంపార్టెంట్. అవునండి. సో ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బెటర్ అంటారు? యాజ్ అ న్యూట్రిషనిస్ట్ అంటే అన్లెస్ అండ్ అంటిల్ మీకు ఏదో పిల్లలకి హెల్త్ ఇష్యూ ఉంటే తప్ప సమతుల్య ఆహారం, బ్యాలెన్స్ డైట్ ఇవ్వాలి పిల్లలకి. అన్నీ ఈ సీజన్ దొరికేవి ఇవ్వాలి. సో కానీ హోమ్ ఫుడ్ ఇవ్వండి. ఓకే, ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతుంది, ఎగ్జామ్స్ టైంలో వాళ్ళు బయట ఫుడ్ తింటే తొందరగా స్టమక్ అప్సెట్ అయ్యి అవి ఎగ్జామ్ టైంకి ఇబ్బంది పడి ఒక్కసారి 2 రోజులు మోషన్స్ అయినా, ఒక్కసారి ఫీవర్ వచ్చినా పిల్లలు 1 week 10 days దాకా కోలుకోవట్లేదు. సో అందుకోసమని బయట ఫుడ్స్ మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి. 2, ఈ బయట ఫుడ్స్లో ప్యాకేజ్ ఫుడ్స్ ఎక్కువ ఉంటాయి, దాని షెల్ఫ్ లైఫ్ చాలా ఎక్కువ. షెల్ఫ్ లైఫ్ అంటే అది పాడైపోకుండా ప్రిజర్వేటివ్స్ ఎక్కువ వేసేస్తారు. దాని మూలన చాలా లాంగ్ రన్లో పిల్లలకి చాలా ఎఫెక్ట్స్ ఇంటర్నల్ ఆర్గాన్స్ మీద, లివర్ మీద, వీటి మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అందుకే మీరు హోమ్ ఫుడ్ ఇవ్వండి. అలానే మంచినీళ్ళు ఎక్కువ తాగాలి. మంచినీళ్ళు సరిగా తాగుతున్నారో లేదో పిల్లలకి నేర్పించాలి. ఓకే, ఎందుకు అంటే కౌంట్ లేకపోతే తాగేసినట్టే అనుకుంటాం, కానీ అట్లీస్ట్ మనకి 3 liters ఆఫ్ వాటర్ అన్న కావాలి. అది ఎలా చెక్ చేసుకోవాలంటే మన స్కిన్ ఇలా పించ్ చేసి వదిలేస్తే మళ్ళీ నార్మల్కి వెళ్ళిపోయింది అనుకోండి స్కిన్, వాటర్ సరిపోయినట్టు. లేదు వాళ్ళకి కొంచెమన్నా ఒక నిమిషం ఆగి వెళ్ళింది అంటే అది బాడీ డీహైడ్రేట్ అవుతుంది. ఇప్పుడు బాగా మోషన్స్ అయినప్పుడు అలా జరుగుతుంది, పెద్దవాళ్ళలో జరుగుతుంది. అలానే పిల్లలు యూరిన్ పాస్ చేసినప్పుడు కూడా బాగా చిన్నపిల్లలు అయితే మీరే పేరెంట్స్గా మానిటరింగ్ చేసుకోవాలి. యూరిన్ కానీ ఎల్లో కలర్ కానీ పేల్ ఎల్లోగా ఉంది అంటే వాళ్ళ బాడీలో వాటర్ శాతం తక్కువ ఉంది అనేసి. సో బాడీ డీహైడ్రేట్ అవుతుందని అర్థం. సో అందుకోసమని వాళ్ళకి ఎక్కువ వాటర్, మంచినీళ్ళు తాగిస్తే సో డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. సమ్మర్ కాబట్టి అలానే వాటర్ కంటెంట్ ఉన్న పదార్థాలు ఎక్కువ ఇవ్వాలి. పీచు పదార్థాలు ఉన్నాయి, వాటర్ కంటెంట్ ఉన్న బీరకాయ, దోసకాయ, ఇవి ఈ సీజన్కి దొరికేవన్నీ. దాంతోపాటు సిట్రస్, లెమన్ వాటర్, అలానే బటర్ మిల్క్ ఎక్కువ సార్లు లెమన్స్ దాంట్లో స్క్వీజ్ చేసి అవన్నీ ఇవ్వటం వలన పిల్లలు డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటారు. ఓకే, అలాగే వాళ్ళ లైఫ్ స్టైల్ అంటే పిల్లల లైఫ్ స్టైల్ ఈ పర్టికులర్గా ఈ ఎగ్జామ్ టైంలో ఎలా ఉంటే అంటే రిమైనింగ్ డేస్లో ఓకే వాళ్ళు లేవడం, చదవడం అదంతా కూడా టైమింగ్ అన్నది అంతగా పట్టించుకోం, బట్ ఈ ఎగ్జామ్ టైంలో ఎలా ఉంటే బాగుంటుంది? పెద్ద పిల్లలు అయితే నేను ఆల్రెడీ చెప్తానండి, పెద్ద పిల్లలు అయితే వాళ్ళంతటి వాళ్ళే ప్లానర్ వేసుకోవాలి. ఎప్పుడు లెగాలి, ఏ టైంకి తినాలి, ఏ టైంకి పడుకోవాలి. చిన్నపిల్లలు ఉంటే కాదు వాళ్ళ పేరెంట్సే ప్లానింగ్ చేయాలి. సో విచ్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఎన్ని గంటలు చదువుతున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు. పిల్లలు ఎన్ని గంటలు చదివేది అనేది ఇంపార్టెంట్ కాదండి. ఎంత చదివినా కూడా అది ఎగ్జామ్ టైంకి ఎంత గుర్తున్నది అదే ఇంపార్టెంట్. సో ఆ గుర్తు పెట్టుకుంటాక ఏం చేయాలి అంటే బ్రేక్స్ ఇవ్వాలి. మెడిటేషన్, ధ్యానం, ప్రాణాయామ ఇవన్నీ చాలా బాగా హెల్ప్ అవుతుంది. బ్రెయిన్, బాడీ రిలాక్స్గా ఉంటే పిల్లలు చదువుకుంది గుర్తుపెట్టుకోవటం జరుగుతుంది. రైట్, కంగారుగా ఓవర్ నైట్ చదివేసి, లేట్ నైట్ చదివేసి అలాగ చేస్తాం మూలన బాడీ స్ట్రెయిన్ అవుతుంది తప్ప పిల్లలు ఎక్కువ గుర్తుపెట్టుకోలేరు, మర్చిపోతూ ఉంటారు. అవును. ఓకే హిమ గారు,
ఫుడ్తో పాటు ప్రాణాయామ వీటన్నిటి గురించి కూడా చాలా క్లియర్గా చెప్పారు. పిల్లలు ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా రిలాక్స్గా ఈ ఎగ్జామ్ పేరెంట్స్ కూడా ఎక్కువ స్ట్రెస్ ఇవ్వకూడదు. ప్రతి చైల్డ్ కి ఒక కెపాసిటీ ఉంటుంది, వాళ్ళు చదువుకునే శక్తి ఇంత ఉంటుంది. దానికి బియాండ్ ఫోర్స్ చేయటం వలన కూడా పిల్లలు ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నారు. ఒకరికొకరికి కంపారిజన్స్ చేయకూడదు, డూ యువర్ బెస్ట్ అని చెప్పాలి, అంత సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ హిమ గారు. చాలా మంచి టిప్స్, అలాగే ప్రాణాయామ, అలాగే ఫుడ్ విషయంలో కూడా మాకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది పిల్లలకు అని తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.